ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ వీక్ డే 5. ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత ప్రెగ్నెన్సీ ఎలా గ్రో అవుతుంది లేదా ఎందుకు ఆగిపోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ఎంబ్రియో యూట్రస్ లో అటాచ్ అవుతుంది. అక్కడి నుంచి 2 cells, 4 cells అలా ధీరే ధీరే మల్టిపుల్ సెల్స్ గా డెవలప్ అవుతుంది. ఈ సెల్స్ అలా డివైడ్ అవ్వడమే కాదు, ఆర్గనైజ్ అవుతాయి, స్ట్రక్చర్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఎంబ్రియో మదర్ బాడీతో కనెక్ట్ అవుతుంది. న్యూట్రిషన్, ఆక్సిజన్, సపోర్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్ లో హెచ్సిజి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ప్రొజెస్ట్రాన్ ని మెయింటైన్ చేస్తుంది. యూటరస్ సపోర్ట్ స్ట్రాంగ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం, ఎంబ్రియో గ్రో అవ్వచ్చు లేదా గ్రో కాకపోవచ్చు. అన్ని స్టెప్స్ కరెక్ట్ అయినా కొన్నిసార్లు గ్రోత్ ఆగిపోతుంది. కొన్ని కేసెస్ లో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ డిఎన్ఏ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. హార్మోన్ సపోర్ట్ సరిపోకపోతే ఎంబ్రియో గ్రోత్ ఆగిపోవచ్చు. అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు పాజిటివ్ చూపిస్తుంది? నెక్స్ట్ వీడియోలో చూద్దామా.